హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1131 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు బలవంత్ గారు కులకర్ణి సర్కార్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. తేజస్వి సరిగ్గానే చెప్పింది. ఎప్పటి నుంచైతే సావరి మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి చాలా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. నా ఇమేజ్ కూడా. దీన్ని నేను తప్పకుండా సరి చేసుకోవాలి. మునుపటిలాగా నాకున్న గౌరవాన్ని తిరిగి పొందాలి. అప్పుడు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం. చూడండి బలవంత్ గారు, ఇది నీ పెద్ద పొరపాటు బలవంత్ గారు. నువ్వు గౌరవం పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది నీ శక్తి అని అనుకుంటారు. కానీ నిజమైన శక్తి భయాన్ని సృష్టించడం ద్వారా లభిస్తుంది. గౌరవం పోగొట్టుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కానీ భయం ఎవరినైనా నీ ముందు తల వంచేలా చేస్తుంది. అదంతా విన్న బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. నన్ను క్షమించండి కుల్కర్ణి సర్కార్. నేను నా కుమారుడిని కోల్పోయాను నిన్ను నమ్మినందువల్ల. ఇప్పుడు నా పద్ధతిలోనే నేను సమస్యకి పరిష్కారం కనుగొంటాను. ఎన్నో ఏళ్ళగా మీరు మీ పద్ధతిలో చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఫకీర్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టలేకపోతున్నారు. అందువల్ల నన్ను ఏం చేయాలో నన్నే నిర్ణయించుకొనివ్వండి. అలాగే ఏది చేయాలన్నా నేనే చేస్తాను. మీ సహాయం ఏం అవసరం లేదు. అలా చెప్పి బలవంత్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా విన్న కులకర్ణి సర్కార్కి కోపం వస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కేశవ్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తేజస్వి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. బాంబేలో జీవించడం నా కల. అదే నేను కోల్పోయాను. ఎందుకంటే నాకు తెలుసు మీకెవ్వరికీ నేనేదవ్వాలనుకుంటున్నానో నా గురించి మీరు పట్టించుకోరని. నేనేం కోరుకుంటున్నానో మీకెవ్వరికీ పట్టదు అని అంటున్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా నేను తేజస్వి కోరిక నెరవేర్చలేకపోతున్నాను. హా, ఆమె కలలు చాలా పెద్దవి. నా స్వార్థం చాలా తక్కువ. సాయి, నేను నా బాధ్యతను నిర్వర్తించలేకపోయాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కలవాలి. అప్పుడు కేశవ్కి ఒక ఇంట్లో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒక కుటుంబ పెద్ద ఇలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వేం చెప్తున్నావు? మన వద్ద డబ్బులు తొందరగా అయిపోయాయా? ఇదంతా కేశవ్ వాళ్ళింటి కిటికీ బయట నుంచి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గృహస్థుడి భార్య ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అవునండి, మనకు అవసరాలు ఉన్నాయి కదా, అలాగే మనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మీరు షాప్కి వెళ్ళి ఖచ్చితంగా ఈరోజు మీరు డబ్బు సంపాదించి తీసుకురావాలి. మన పిల్లలకు కూడా బట్టలు కొనాల్సి ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళ తమ్ముడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య, నా స్నేహితులందరూ నాసిక్ వెళ్తున్నారు. నేనిప్పుడు వాళ్ళతో వెళ్ళకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. కాబట్టి నాకు డబ్బులు కావాలి. అప్పుడు అక్కడే కూర్చొని ఉన్న వాళ్ళ నాన్న ఇలా చెప్తూ ఉంటారు. నేను కూడా యాత్రకు వెళ్ళాలి. అది నా ఎన్నో ఏళ్ల కల. నా కాళ్లకు బలం ఉన్నంత కాలం అది నేను పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత నేను వెళ్ళగలుగుతానో లేదో, ఎందుకంటే అప్పటి వరకు నా కాళ్ళల్లో బలం ఉంటుందో లేదో, నేను వెళ్ళగలుగుతానో లేదో అని భయంగా ఉంది అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ గృహస్థుడు ఇలా చెప్తూ ఉంటారు. సరే, నేనేదో ఒకటి చేస్తాను అని మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను కులకర్ణి సర్కార్ వద్దకు వెళ్ళి అప్పు తీసుకోవాల్సి వస్తుందనుకుంటున్నాను. అప్పుడు సాయి భిక్షాందేహి అని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ వ్యక్తి అలాగే ఆమె భార్య బయటికి వచ్చి సాయికి నమస్కారం చేస్తారు. సాయి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ గృహిణి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సాయి, ఆగండి, నేను మీకు భిక్ష తీసుకొస్తాను అని అంటున్నప్పుడు ఆవిడ్ని సాయి ఇలా అడుగుతారు. అమ్మా, నా కోసం ఈరోజు కత్తిని భిక్షగా ఇస్తారా? ఆవిడ సరే అని లోపలికి వెళ్తుంది. అప్పుడు సాయి ఆ వ్యక్తిని ఇలా పిలుస్తారు. ధనుంజయ్, నువ్వు నాకొక సహాయం చేయాలి. అప్పుడు ధనుంజయ్ ఇలా అంటాడు. చెప్పండి సాయి. అప్పుడు సాయి తన జోలీ నుంచి ఒక మూటను బయటికి తీస్తారు. బయటికి తీసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ధనుంజయ్, ఈ విత్తనాలను నువ్వు కాసేపు పట్టుకోగలుగుతావా అని అడగగా ఆ వ్యక్తి ఖచ్చితంగా సాయి ఆ మూటను పట్టుకుంటారు. అక్కడే ఉన్న కేశవ్ని సాయి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ధనుంజయ్ భార్య కత్తి తీసుకొని బయటికి వస్తుంది. కత్తిని తీసుకొని సాయి ఆ మూటకి రంధ్రం చేస్తారు. అప్పుడు ఆ మూటలో ఉన్న ఆవాలన్నీ కింద పడిపోతాయి. ఇప్పుడు సాయి ధనుంజయ్ని ఇలా అడుగుతాడు. ధనుంజయ్, నువ్వు కింద పడి ఉన్న ఆవాలన్నిటినీ ఏరాలి. కానీ గుర్తుంచుకో, కేవలం నీ చేతులను ఉపయోగించుకొని ఆ ఆవాలను ఎత్తాలి. సరే సాయి అని ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా రెండు చేతుల్లో కొంచెం కొంచెమే ఎత్తగలుగుతాడు. కాసేపటి ప్రయత్నం తర్వాత ధనుంజయ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి, నన్ను క్షమించండి. నేను ఇవన్నీ సేకరించలేకపోయాను. నేను చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కావడం లేదు సాయి, ఈ ఆవాలన్నిటి తీసుకోవడం. అప్పుడు సాయి ఇలా మాట్లాడతారు. ఇది సరిగ్గా లేదు. నేను మిమ్మల్ని పూర్తిగా సేకరించమని కోరాను. అప్పుడు వెనకనే ఉన్న ధనుంజయ్ తమ్ముడు ఇలా మాట్లాడుతూ ఉంటారు.
కానీ సాయి ఇది ఎలా సాధ్యం? ఆయన తన శక్తి మేరకు సేకరించగలిగాడు. అప్పుడు సాయి ధనుంజయ్ని ఇలా అడుగుతారు. ధనుంజయ్, మీ తమ్ముడు ఏదైతే చెప్తున్నాడో అది నిజమేనా అని అడగగా ధనుంజయ్ తల ఊపుతూ ఉంటాడు. అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు అందరికీ. అయితే ఎందుకు మీరు సంతోషంగా ఉండలేరు? నీ కుటుంబానికి ఈ సామర్థ్యానికి మించి పోషించాలా మీరు? మీరెందుకని అప్పు తీసుకోవాలని కోరుకుంటున్నారు? నీ కుటుంబ సభ్యుల కోరికలు నెరవేర్చడానికి అప్పు తీసుకోవడం అంత అవసరమా? అప్పుడు ధనుంజయ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి, నాకు నా కుటుంబం అంటే చాలా ఇష్టం. మా కుటుంబంలో మేము 10 మంది ఉన్నాము. కానీ సంపాదించేది నేనొక్కడిని. ప్రతి ఒక్కరి కోరికలను తీర్చాలని కోరుకుంటాను. కానీ నేను ఎంత సంపాదించినా మా ప్రాథమిక అవసరాలను మాత్రమే తీర్చగలుగుతున్నాను. వాళ్ళ కోరికలను నేను తీర్చలేకపోతున్నాను. అదే కాకుండా పన్నులు కూడా పెరిగాయి. దీనివల్ల ఇంట్లో డబ్బు కాస్త కూడా మిగలడం లేదు. అందుకే అప్పు తీసుకోవాలనుకున్నాను సాయి. అప్పుడు సాయి ఇలా మాట్లాడతారు. ధనుంజయ్, ఈ విత్తనాలను సేకరించడానికి నువ్వెలా ప్రయత్నించావో ఆ విధంగానే వీళ్ళందరి కోరికను తీర్చడానికి నువ్వు చాలా ప్రయత్నించావు. కానీ మానవుల కోరికలు ఎన్నటికీ తీరవు. కోరికలకు అంతం అనేది ఉండదు. అవి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి కోరికను తీర్చడం సాధ్యం కాదు. మీరే అతని పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అతనిపై మరింత ఒత్తిడి చేయకండి. ఒకవేళ ధనుంజయ్ అప్పు తీసుకుంటే అతనితో పాటు మీరు కూడా ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఉన్నదానితో సంతృప్తి చెందడం నేర్చుకోండి. అప్పుడు ధనుంజయ్ నాన్న అక్కడికి వచ్చి ధనుంజయ్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ధనుంజయ్, నన్ను క్షమించు. అలాగే తన భార్య కూడా ధనుంజయ్ని క్షమించమని కోరుతుంది. అలాగే ధనుంజయ్ తమ్ముడు కూడా తనని క్షమించమని కోరుకుంటాడు. అతను ఇలా చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నన్ను క్షమించు. నాకు అసలుకి తెలీదు మీరు మా వల్లనే అప్పు తీసుకోవాలని కోరుకుంటున్నారని. క్షమించండి అన్నయ్య. అప్పుడు ధనుంజయ్ చాలా సంతోషించి సాయికి ధన్యవాదాలు తెలుపుతాడు. సాయి రాముడు మీకు మంచి చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళి కేశవ్ని కలుస్తాడు. ఇప్పుడు సాయి కేశవ్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. కేశవ్, నీ సమస్యకి సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. నువ్వు నిజాయితీగా ప్రయత్నించావు. కానీ తేజస్వి కోరుకున్న విజయాన్ని నీ శక్తిలో సాధించడం కుదరడం లేదు. అందువల్ల అది నీ తప్పు కాదు. నువ్వు నిజాయితీగా ప్రయత్నించావు. అప్పుడు కేశవ్కి అదంతా అర్థమవుతుంది. అప్పుడు కేశవ్కి మనసు ఊరట లభిస్తుంది. సాయికి ప్రణామం చేస్తాడు. అలాగే సాయి కేశవ్ని కౌగిలించుకుంటాడు. కాసేపటి తర్వాత కేశవ్ అలాగే సాయి ద్వారకామాయికి వచ్చి ఉంటారు. ద్వారకామాయిలో తాత్య, మహల్సాపతి, శ్రీకాంత్ అలాగే మాధవ్ కొంతమంది పిల్లలు కూర్చొని ఉంటారు. అప్పుడు కేశవ్ ఇలా చెప్తూ ఉంటాడు. బాంబేలో పరిస్థితి చాలా విపరీతంగా మారిపోయింది. అందులో అన్ని సుఖాలు ఉన్నాయి. కానీ కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రం అక్కడ సుఖపడుతున్నారు. పేదవాళ్ళకి ఉండడానికి స్థలం కూడా లేదక్కడ. వాళ్ళు కుటుంబాలను చూసుకోవడానికి సరైన పనులు కూడా దొరకవు. ఆపై అమాయకులను యుద్ధంలోకి బలవంతంగా పంపిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు వారి వార్త కోసం తప్పిస్తున్నారు. అప్పుడు తాత్య ఇలా చెప్తూ ఉంటాడు. ఈ బ్రిటిష్ ప్రభుత్వం వల్ల మనకు తెలిసిన వాళ్ళు మరణిస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం? అప్పుడు శ్రీకాంత్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎవరూ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశించడం లేదు. మనకు న్యాయం కావాలంటే మనమే స్వయం సమృద్ధిగా మారాలి. అప్పుడు అక్కడ కూర్చొని ఉన్న పిల్లల్లో ఒక పిల్లవాడు ఇలా అడుగుతూ ఉంటాడు. స్వయం సమృద్ధి అంటే ఏంటి? అప్పుడు శ్రీకాంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు. మీరందరూ స్వదేశీ ఉద్యమం గురించి వినే ఉంటారు కదా. తిలక్ గారు దీనికి మద్దతు ఇచ్చారు. ఈరోజు కేసరి పత్రికల్లో ప్రచురించారు. అప్పుడు ఇంకొక పిల్లవాడు ఇలా అడుగుతాడు. స్వదేశీ అంటే ఏంటి అని అడగగా సాయి ఇలా జవాబిస్తారు. స్వ అంటే మనది, అలాగే దేశీ అనగా మన దేశానికి సంబంధించినదని. మన దేశంలో తయారైన ముడి పదార్థాలను ఉపయోగించి మన ప్రజల కోసం మన ప్రజలే తయారు చేసిన వస్తువులు స్వదేశీ అని అంటారు. అప్పుడు రాగిని ఇలా అడుగుతుంది. కానీ స్వదేశీ ఎందుకని మంచిది? అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు. ఇది మంచిదా చెడ్డదా అనేది విషయం కాదు. ఇది స్వయం సమృద్ధి గురించి. ఇది చెప్పండి, మీకు పాలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు రాగిని ఇలా చెప్తుంది. బాయిజా పిన్నింట్లో ఆవుంది కదా, మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాము. అప్పుడు సాయి ఇలా అడుగుతారు. మరి చలేస్తే? అప్పుడు ఇంకొక పిల్లవాడు ఇలా చెప్తాడు. సలీం గారింటి వద్దకు వెళ్ళి కమ్మర్లు కొంటాము. అప్పుడు సాయి, మరైతే మీకు ఆకలేస్తే? అప్పుడు ఇంకొక బాలుడు ఇలా చెప్తూ ఉంటాడు.
మన గ్రామంలో చాలామంది రైతులున్నారు కదా సాయి, వారి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము. అప్పుడు సాయి ఇలా చెప్తారు, ఇదంతా సాధ్యం అవుతుంది ఎందుకంటే మన గ్రామ ప్రజలు తమకు తాము ఈ వస్తువులను తయారు చేసుకుంటున్నాము. ఈ స్వయం సమృద్ధి వల్ల గ్రామంలో ఉన్న అందరికీ దానికి లాభాన్ని చేకూరుస్తుంది. అప్పుడు చేతన్ ఇలా అడుగుతారు, ఇది ఎలా సాధ్యం సాయి అని అడగగా సాయి ఇలా చెప్తారు, పిల్లలు మీరు నాతో రండి అని సాయి ఆ మార్కెట్కి తీసుకెళ్తారు. ఇప్పుడు మార్కెట్కి వచ్చిన సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు పిల్లలతో, పిల్లలు అక్కడ చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు ఆడవాళ్లతో, మీకేం కావాలండి అని ఆ వ్యక్తి అడగగా వాళ్ళు ఇలా జవాబిస్తారు, మీ వద్ద రాగి పాత్రలు ఉన్నాయా అని అడగగా ఆ వ్యక్తి, రాగి పాత్రలు ఎందుకు కావాలి, ఇది చాలా పాతకాలం టీ. ఇప్పుడు చూడండి, కాంతివంతమైన ఈ స్టీల్ పాత్రలను చూడండి, అది కాకుండా ఇవి చాలా తక్కువ ధరకు వస్తున్నాయి, ఇవి ఆధునిక యంత్రాల ద్వారా తయారు చేయబడ్డాయి, అదే కాకుండా ఇవి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి, ఇవి చాలా కాంతివంతంగా ఉంటాయి, చాలా సంవత్సరాల పాటు తుప్పు పట్టకుండా ఉంటాయి, ఇవి ఎప్పటికప్పుడు రుద్ది శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు, వీటిని ఒక్కసారి నీటిలో కడిగితే అవి కొత్తగా కనిపిస్తాయి, అలాగే మీరు తక్కువ ధరకు మంచి వస్తువులను పొందుతున్నారు. అదంతా విన్న ఆడవాళ్ళు, అవును కదా, సరే మాకిదే ఇవ్వండి అని ఆ వ్యక్తి దగ్గర ఆ స్టీల్ గిన్నెలని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లల్ని ఇంకొక వైపు చూడమని సాయి చెప్తారు. ఇప్పుడు బివా అలాగే చందు బట్టలు కొనుక్కోవడానికి ఒక దుకాణానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు బివా ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నేను చాలా సంవత్సరాల నుంచి క్లాత్ తీసుకొని కాంజీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటూ ఉంటాను. అది విన్న ఆ షాప్ యజమాని ఇలా చెప్తూ ఉంటాడు, వస్త్రాలు గోదాంలో నిల్వ ఉన్నాయి, ఇప్పుడు వాటిని తీసుకురావడం చాలా కష్టమవుతుంది, కానీ ఈ బట్టల్ని చూడండి, క్లాత్ తీసుకోవడం అలాగే దాన్ని కుట్టించుకోవడానికి డబ్బు చెల్లించడం చాలా ఖరీదైపోతుంది, కానీ ఇక్కడ ఇప్పటికిప్పుడే కుట్టిన వస్త్రాలను ఉత్తమ నాణ్యత ధరలో పొందుతున్నావు, కుట్టిన విధానం చాలా బలంగా ఉంది, కేవలం మీరు మీ సైజ్ని ఎంచుకోండి, అలాగే అలా అలాగే వాటి సైజులో మీరు ఆ డ్రెస్సుని తీసుకోండి, ఈ బట్టలన్నీ విదేశాల్లో తయారు చేయబడి ఇక్కడికి వచ్చాయి. అది విన్న బీవా అలాగే చందు, విదేశాల్లోనా? అప్పుడు ఆ షాప్ యజమాని ఇలా చెప్తుంటాడు, అవును, ఈ దుస్తులు వేసుకున్న వ్యక్తి బాంబేలో ఉన్న అధికారుల్లాగా కనిపిస్తారు. ఆ మాటకి చందు అలాగే బీవా అక్కడున్న బట్టలను ఆనందంగా తీసుకుంటారు. అప్పుడు చేతన్ ఇలా అడుగుతారు సాయిని, సాయి, తక్కువ ధరకే వస్తువులు వస్తున్నప్పుడు దాంట్లో తప్పేముంది మనకు? ఇప్పుడు సాయి ఇంకొక చోటికి తీసుకువెళ్ళి పిల్లలకి అక్కడ చూడమని చెప్తారు. ఇప్పుడు చీరల దుకాణం దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చీరల దుకాణానికి బట్టలను అమ్మడానికి వచ్చిన వ్యక్తి, అన్నయ్య, నేను 5 కొత్త చీరలను తెచ్చాను. అప్పుడు ఆ షాప్ వ్యక్తి ఇలా అంటాడు, నేనిప్పుడు వీటిని తీసుకోలేను, నేనిప్పుడు వీటిని కొనలేను, ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని ఈ రెడీమేడ్ చీరలను అమ్మడానికి మమ్మల్ని బలవంతం చేసింది, అందువల్ల ఇక్కడున్న చీరలన్నీ 2 నెలలలోపు నేను అమ్ముకోవాల్సి ఉంటుంది, నేను 2 నెలల వరకు ఏదీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, దానికి తోడు మీ చీరలు ఇక్కడున్న వాటికంటే ఖరీదు ఎక్కువ. అప్పుడు ఆ బట్టలు తెచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, అవును, ఈ చీరలు కొంచెం ఖరీదైనవే, ఎందుకంటే ఇవి చేతితో తయారు చేయబడినవి, ఇది మీకు తెలుసు కదా. అప్పుడు ఆ దుకాణం వ్యక్తి ఇలా చెప్తూ ఉంటాడు, కాలాలు మారుతున్నాయి, నేను కూడా దీన్ని అనుగుణంగా చేసుకోవాలి, లేకపోతే నా వ్యాపారం నష్టపోతుంది, బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నా అన్ని డబ్బులను వారి స్టాక్స్ కొనుగోలుపై నేను పెట్టాను, మీ 5 చీరలు ఇప్పుడు కొనడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు, దానికి తోడు ప్రభుత్వం పన్నులు కూడా పెంచేసింది, దీనివల్ల ప్రజల దగ్గర డబ్బు కూడా తగ్గిపోయింది, వాళ్ళు చేతితో తయారు చేసిన వస్త్రాలు కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు సాయి ఆ పిల్లలను ఇంకొక చోటికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఉద్ధవ్ అలాగే తన స్నేహితుడు ఒక దర్జీ వద్దకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు, బాబాయ్, నా కుర్తా తయారు చేశారా? అప్పుడు ఆయన నీరసంగా, ఆ చేశాను ఉద్ధవ్, ఇది వేసుకొని చూడు. ఇప్పుడు ఉద్ధవ్ ఫ్రెండ్ ఇలా అడుగుతూ ఉంటారు, బాబాయ్, ఈరోజు మీ దుకాణం ఎందుకు ఇంత ఖాళీగా ఉంది? అప్పుడు ఆ దర్జీ ఇలా చెప్తాడు, మొత్తం మార్కెట్ రెడీమేడ్ వస్త్రాలతో నిండిపోయింది, వాటికి తక్కువ ధర ఉంటే ఎవరైనా టైలర్ వద్దకు వచ్చి ఎందుకు డబ్బులు ఎక్కువ ఇచ్చి కుట్టించుకుంటారు, నా దగ్గరికి ఈరోజు ఉదయం నుంచి ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఉద్ధవ్,
ఇది ఇలాగే కొనసాగితే నా దుకాణం మూసేయాల్సి వస్తుంది. అదంతా చూస్తున్న పిల్లల్లో రాగిని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మాకు అర్థమైంది సాయి. వీటిని దిగుమతి చేయడం వల్ల ఎక్కువ మంది చాలా నష్టంలో ఉన్నారు. ఇది చాలా తప్పు సాయి. ఇప్పుడు ఉద్ధవ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మనం చేతిలో చేసుకొని ఇట్లా కూర్చొని ఉండలేము. మనం ఏదో ఒకటి చేయాలి. మన మిత్రులందరినీ సర్కిల్ వద్దకి రమ్మని పిలవండి. అప్పుడు అక్కడ ఏం చేయాలో నిర్ణయించుకుందాం. ఇప్పుడు కాసేపటి తర్వాత ఉద్ధవ్ బివా దగ్గరికి అలాగే చందు వద్దకు వచ్చి ఇలా చెప్తూ ఉంటారు. బివా బాబాయ్, చందు బాబాయ్, మీకు అర్థమవుతుంది కదా, దిగుమతి చేసిన వస్త్రాలను బహిష్కరించాలి మనం. అప్పుడు బివా ఇలా చెప్తూ ఉంటాడు. మీరు చెప్తున్నది నిజమే. మేము ఈ రోజుటి నుంచి దిగుమతి చేసిన వస్త్రాలను ధరించము. నిజానికి నా దగ్గర ఉన్న వాటినన్నిటినీ కూడా మీకిస్తాను అని బీవా తన ఇంటి లోపలికి వెళ్తాడు. అలాగే చందు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నా దగ్గర కూడా దిగుమతి చేసిన షూస్ కూడా ఉన్నాయి, నేను కూడా తీసుకొని వస్తాను అని చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా సాయి ఒక పక్క నుంచి చూస్తూ ఉంటారు. ఇప్పుడు సాయి ఉద్ధవ్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీరు దేశంలో జరుగుతున్న దాని గురించి చాలా ఆందోళన చెందుతున్నారు, ప్రశంసించదగిన విషయం. కానీ మీరు దేశభక్తిని ఎలా నిర్వచిస్తారో కూడా నిర్ణయించుకోవడం ముఖ్యమైనది. హింస మార్గాలను అనుసరించడం అది మనకు నష్టాన్ని తెస్తుంది. అప్పుడు ఉద్ధవ్ ఇలా మాట్లాడతాడు. సాయి, అందుకనే మేము ప్రజలను ఆ బట్టలను బహిష్కరించమని కోరుతున్నాము. కానీ ఇది మేము బలవంతంగా చేయడం లేదు. అప్పుడు సాయి ఇలా చెప్తారు. కానీ బహిష్కరణ చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం అభిప్రాయాన్ని ప్రశాంతంగా వాళ్ళకి వివరించి చెప్పవచ్చు, లేకపోతే హింసాత్మకంగా నిరసనలను ఎంచుకోవచ్చు. ఈ రెండిటికి వేరువేరు ఫలితాలు ఉంటాయి. అప్పుడు ఉద్ధవ్ ఇలా చెప్తూ ఉంటాడు. సాయి, మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది. మేము ఏ ఫలితాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మేము మా అమాయక సోదరులు సోదరీమణులను అలాగే పిల్లలను ఆకలితో ఉండేలా చెయ్యం సాయి. ఆకలిని భరించటానికి సిద్ధంగా లేము. మేము మా ప్రియమైన వారిని ఆకలితో ఉండనివ్వము. అప్పుడు సాయి ఇలా మాట్లాడతారు. మీరు దీన్ని నిర్ణయించుకొని ఉంటే నేను మీ అందరికీ మద్దతుగా నిలుస్తాను. ఇప్పుడు బివా తన ఇంట్లో నుంచి ఆ వస్త్రాలను తీసుకొని వస్తాడు. అలాగే చందు కూడా తన షూస్ని తీసుకొని వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.